గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము 10th క్లాస్లోని ఫస్ట్ లాంగ్వేజ్ 7th లెసన్ పేరేంటి? శతక మధురిమ. పేరేంటిది? 7th లెసన్ పేరు శతక మధురిమ. ఓకే, సరేనా? ఇది ఎవరు కవులు? దీని ఏంటిదంటే శతక కవులు. ఏదైతే మనకు ఇంతకుముందు పాఠంలో చెప్పుకున్నట్టు ఒక సమాజానికి నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు గురించి తెలియజేయడానికి, మన సమాజంలో మనం ఎటువంటిగా ఉండాలి, మన సమాజంలో ఎటువంటి పనులు, ఎటువంటి మనం ఆచరణ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది, మన ఇంట్లో కానీ, మన సమాజంలో కానీ, మన దేశంలో కానీ, మన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మనకు ఎటువంటి నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు ఉండాలని దాని ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క పాఠం మనం. సరేనా? ముఖ్య భాగాలు అంటే ఈ పాఠం యొక్క ముఖ్యాంశాలు చెప్పుకుంటే మనం ఏంటిదంటే ముఖ్యంగా సత్యం, దయ, మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత మొదలైనవి భక్తి యోగ విధానము. అంటే మనం చాలామంది అంటున్నాం భక్తితో ఉంటాము మేము అది అని చెప్తారు కదా, దానికి ఏంటిది? ఒక గుణాలు, విశిష్టమైన గుణాలు, విశిష్టమైన ఏకాగ్రత అంటే ఎటువంటి వారిదంటే సత్యం, దయ, మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత మొదలైనవి. అంటే సత్యం అంటే మనం ఎప్పుడూ సత్యాన్నే పలకాలి, అసత్యం మాట్లాడకూడదు. మరియు దయా, జాలి గుణం ఎవరికైతే కలిగి ఉంటుందో. మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత అంటే ఏదైనా పని చేస్తే ఏకాగ్రతతో, మిక్కిలి విశిష్టమైన ఏదైనా పనిని మొదలు పెడితే ఏదైనా అని ఏకాగ్రతతో మనం దాన్ని కంప్లీట్ చేయడం, పూర్తి చేయడం అంటే మనకు ఒక మంచి ఫలితాన్ని ఇస్తాయని దాని అర్థం. ప్రజలు దైవాన్ని కాక రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏదైనా కష్టాలు వస్తే, ఏమైనా చేస్తే దైవాన్ని అనుసరించాలి. ఏదైనా దైవం దగ్గర మనం మన యొక్క కష్టాలను చెప్పాలి. కానీ రాజులు ఎవరైతే ఉన్నారో వాటికి చెప్తే లాభం ఏంటి అని దాని అర్థం. ఎవరైతే కవులు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. మనసు నిండా మంచితనం కల పండితులను సకల సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనిషి నిండా మంచితనం అంటే ఎవరైతే మనిషి ఉంటారో మనసు నిండా, వాళ్ళ యొక్క మనసులో మంచితనం అంటే మంచి గుణగణాలు కలిగిన వ్యక్తి ఎవరైతే పండితులు ఉంటారో అతను సంపదలు లేకున్నా, అంటే ఇప్పుడు వాళ్ళ డబ్బులున్నా లేకున్నా పండిత పామరులు అంటాం కదా, ఎవరైతే వాళ్ళు ప్రకాశిస్తారంటే జీవితంలో చాలా ముందుకు వెళ్తారు, జీవితంలో చాలా సుఖశాంతులతో ఉంటాడు, చాలా ఉత్తేజంగా ఉంటాడని దాని అర్థం. అంటే కేవలం డబ్బే కాదు, అతనికి కావాల్సింది మంచి మనసు గల, మంచి అలవాట్లు, మంచి గుణగణాలు గల పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా ప్రకాశిస్తారు అని దాని అర్థం. రాముని కంటే గొప్పవాడైన దేవుడు లేడని కవి భావన. అంటే రాముని కంటే గొప్పవాడైన దేవుడు లేనని కవి యొక్క భావన. ఎవరైతే జనులందరి దీనస్థితిని రూపుమాపి మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరు విషదపరుస్తారో వారు కీర్తిమంతులు, గొప్పవారు అవుతారు. అంటే ఈ సకల జనాల అంటే ఈ మన యొక్క దేశం యొక్క దీనస్థితిని, అంటే మన యొక్క రూపురేఖలు కానీ, మన యొక్క పేదరికాన్ని అనుకోండి. దీనస్థితి అంటే మన యొక్క హీనస్థితి, మన అట్టడుగున ఉన్న వర్గాల యొక్క దీనస్థితిని రూపుమాపి అంటే దూరం చేసి, కష్టాలను దూరం చేసి మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరు విషదపరుస్తారో వాళ్ళు కీర్తివంతులు, గొప్పవారు అవుతారు. అంటే మన పుట్టిన దేశం యొక్క గొప్పతనాన్ని ఎలా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారో, మన ప్రజల గురించి వాళ్ళ ప్రతి ఒక్క కష్టాలను దూరం చేసుకుంటూ ఎవరైతే వెళ్తారో వాళ్ళు కీర్తిమంతులు మరియు ఎంతో గొప్పవారు అవుతారు. అంటే దేశానికి ఆదర్శవంతులు అవుతారని దాని అర్థం. మిత్రులు ఎన్నో రకాలుగా సహాయపడతాడు. అంటే మంచి మిత్రులు ఎవరైతే ఉంటారంటున్నారో, మన ప్రాణ స్నేహితులు, మిత్రులు, మంచి మిత్రులు మనకి ఎన్నో విధాలుగా సహాయపడతారు. అంటే వాళ్ళు మంచి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకరికి ఒకరు చాలా విధాలుగా, అంటే అన్ని విధాలుగా వారికి సహాయపడతారు అని దాని అర్థం. అసత్యవాది, మాయావి, లంచగొండి, దుష్టుడు, తల్లిదండ్రులు నిరాధించే వాడు భూమి మీద మానవ రూపంలోని రాక్షసుడు. అంటే అసత్యవాది, మాయావి అంటే ఏంటంటే అసత్యం అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పడం, మాయావి అంటే ఏవి లేని మాటలు చెప్పడం, అభూత కల్పన చేయడం. మాయావి అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పే కొందరి అలవాటు ఉంటుంది, అటువంటి వారు.
లంచగొండి దుష్టుడు అంటే లంచ అవతారంటాం, అటువంటి లంచాలు తీసుకొని చేయడం. దుష్టుడు అంటే ఏదైతే దుష్ట ఆలోచనలు, దుర్మార్గుడు అంటాం కదా, అటువంటి చెడు అలవాట్లు కలిగిన వాడు తల్లిదండ్రులను ఆదరించాడు. ఎవరైతే తల్లిదండ్రుల యొక్క ఆదరణ ఉండదో, తల్లిదండ్రులను గౌరవించారో అటువంటి వాడు భూమి మీద మానవ రూపంలో ఒక భూమి మీద అంటే ఈ యొక్క జగత్తులో ఈ భూమి మీద అతను నరరూప రాక్షసుడు అంటే మానవ రూపంలో ఉన్న రాక్షసుడు. అంటే మానవునిలా ఉన్నాడు కానీ చూడడానికి అతను ఒక రాక్షసునితో సమానమని అభిప్రాయము. ఓకేనా. కవి పరిచయం చెప్పుకునే ముందు మనం ఏముంది, కవి ఏమేమి చెప్పారు అంటే కవులు ఎవరైతే మనం దీంట్లో రాశామో దాని గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే ఇక్కడి నుండి మనకు ఇతివృత్తం కానీ ఈ యొక్క నైతిక విలువలు మనం తెలుసుకుంటున్నాం కదా, వాటి గురించి ఒకరొకరి నుండి అనే విశేషాలు ఎవరైతే మనకు కావలసిన పద్యాలు కానీ దీంట్లో తీసుకోవడం జరిగింది. వారి గురించి ఒకసారి తెలుసుకుందాం. కవి యాదవాకుల అన్నమయ్య అతనిది. మరియు ఎవరు, కవి ఏలాకుచి బాల సరస్వతి, ఇంకా కవి దుర్గటి, ఇంకా దుర్జటి, ఇంకెవరితో తీసిన కవి కంచెర్ల గోపన్న, కవి చాకుస్తం శేషప్ప కవి, ఇంకా గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ, ఇంకెవరు నంది శ్రీధరరావు, ఇంకో కవి గడిగే భీమ కవి. వీరందరి నుండి ఏం చేశారో మనం ఏదైతే పాఠంలో చెప్పుకుంటున్నామో ఇవన్నీ వారి యొక్క రచనల నుండి మనం తీసుకొని నీతి వాక్యాలు, మనకు నైతిక విలువలు కలిగిన వాటి గురించి చెప్పడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ వన్లో వెళ్దాం. ఏంటిది ప్రతిపదార్థ. ఫస్ట్ గేయం ఏమి ఇచ్చాడు, ఫస్ట్ పద్యం చూడండి. ఫస్ట్ పద్యంలో చూద్దాం మనము. భవదీయ అర్చన చేయచో ప్రథమ పుష్పంబు ఎన్నన్ సత్యంబు, రెండవ పుష్పం దయాగుణం, తృతీయ పుష్పం అది అతి విశిష్ట ఏకా కనిష్ట సమోస్తవ సంపత్తి, అది భావత్పత్తి సంయుక్తి అవిధానం, అవి లేని మదిన్ గైకోవు. అంటే దాని అర్థం ఏంటిదా, ఓ సర్వేశ్వర నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. మనం చెప్పుకున్నప్పుడు దేవునికి పూజ చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి అనేది దాని అర్థం. మొదటి పుష్పం సత్యం, రెండవ పుష్పం దయ, మూడవ పుష్పం మిక్కిలి విశిష్టత ఏకాగ్రత. ఓకే, ఇది భక్తి యొక్క విధానము. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా. అంటే మనం చాలామంది భక్తితో పూజ చేస్తామని చెప్తారు, కానీ అందులో ఉన్న గుణాలు ఏంటి? పుష్పాలంటే ఒక పుష్పంతో పోల్చడం జరిగింది. అయితే మన గుణగణాలు ఎలా ఉండాలి? మొదటి పుష్పం ఏమని చెప్పారు? నీతి మరియు సత్యం. అసత్యాన్ని పలకకూడదు, సత్యవంతులుగా ఉండాలి. అది మొదటి పుష్పంగా చెప్పబడ్డారు. సెకండ్ ఏమైనా దయాగుణం అంటే కరుణ, జాలి ఎవరికైతే ఉంటుందో అటువంటి కరుణ, జాలి ఉన్న ప్రజలు, మానవ నుండి దేవుడు మనల్ని ఆశిస్తాడు. అలాంటి వారు ఉండాలని దేవుడు మన నుండి ఆశిస్తాడని కవి యొక్క అభిప్రాయం. మూడవ గుణం ఏముంది? విశిష్ట ఏకాగ్రత. మనం ఏదైతే పని చేస్తామో దాని పూర్తి ఏకాగ్రత అంటే పూర్తి మనసును పెట్టి ఏదైనా పని చేస్తే అటువంటి పనిలో సంకల్పం విజయం సాధిస్తాము. అవి లేని పూజ ఎందుకు అంటే అవి నీతి కానీ మంచితనం, సత్యం, ఏకాగ్రత లేని పూజ చేసేది ఎవరు? అటువంటి పూజ దేవునికి అవసరం లేదు, అటువంటి పూజ నువ్వు అంగీకరించవు కదా అని కవి యొక్క అభిప్రాయము. ఓకేనా. సెకండ్ వన్ చూద్దాం. ఏమిచ్చాడు? ఊరూరన్ జనులు ఎల్లన్ భిక్షమో ఈడరో ఉండన్ గుహల్ కల్గవు చీరానికము విధులన్ దొరకదో శీతామృత స్వచ్ఛవా పురంబు శీత అమృత స్వచ్ఛ వా పురంబున్ ఏరులన్ పాదున్ తపుసులన్ బ్రోవంగ నీవు ఓపవో జనులన్ రాజులన్ చేరన్ పొదువులు ఏలా. అంటే దాని అర్థం ఏంటిదంటే తినడానికి అడిగితే ఎవరైనా ఎంత భిక్షం పెడతారు. మనం ఏదైనా తినడానికి లేకుంటే బయటికి వెళ్ళి అయ్యా దేహి అంటే ఎవరైనా భిక్షం పెడతారు అన్నట్టు దాని అర్థం. నివసించడానికి గుహలు ఉన్నాయి, వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి, తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది, తపాసులను కాపాడడానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు. అంటే
దాని అర్థం ఏంటిదంటే మన దగ్గర నీకు తాగడానికి నీళ్లు ఉన్నాయి, బయట తినడానికి ఆహారం ఉంది, బయట కొనుక్కోవడానికి వస్త్రాలు ఉన్నాయి, తపాసులను కాపాడుకోవడానికి నీవు ఉన్నావు, నీ ప్రజలను ఎందుకు ఆశ్రయిస్తారు ఈ ప్రజలు రాజును అంటే నువ్వు ఏదైనా పని చేసుకోవడానికి నీకు ప్రతిదీ ఉంది, తాగడానికి తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. కానీ ఏదైనా కావాలంటే ప్రజలు ఎందుకు రాజును ఆశ్రయిస్తారు అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఏదైనా కష్టం నష్టం వచ్చినా కూడా మనం దేవునితో అంటే మన ప్రార్థన దేవునికి ఆలకించితే ఆ దేవుడు మన ప్రార్థనను విని మనకు మంచి సుఖ సంతోషాలు ప్రసాదిస్తాడు. అటువంటి దేవుణ్ణి మనం జన్మనించిన దేవుణ్ణి మనం ప్రార్థిస్తే మనకు ముఖ్యం అన్నట్టు కవి యొక్క అభిప్రాయం. ఈ బయట ఉండే రాజులను వాళ్ళని అడగడం వల్ల నీకు పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే ఎందుకు అడుగుతారు ఈ ప్రజలు నాకు అర్థం అవ్వట్లేదని ఆ కవి యొక్క అభిప్రాయము. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు. సిరిలేకైన విషంబుధుడై యాపు బాసిల్లెన్ బౌద్ధుడున్లన్ గురుపాదనతి కేలన్ ఈగి చెవులందున్ విన్కి వక్రంబునన్ స్థిరతోక్తి స్థిర సత్య ఉక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబున్ సత్ మనోహర సౌజన్యం కలిగిన్ బుధుండు సిరి లేకిన్ లేక విషంబుధుడని ఆయి బాసిల్లున్ అంటే సిరిలేకైన విభూషితుండై యై బాసిల్లున్ బౌద్ధుండల్లన్ గురుపాదనతి కేలనికి చెవులందున్వి వక్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్విన్ చిత్తంబున్ సన్మనోహర సౌజన్యం కలిగినన్ సురభిమల్ల నీతి వాచస్పతి అంటే నీతిలో బృహస్పతి అంతటి వాడైనా అంటే నీతి నిజాయితీలో ఎంత బృహస్పతి అంతటి వాడైనా ఓ సురభిమాల తల వంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు అంటే మనము తల వంచి ఏదైతే గురువు ఉన్నారో వారికి నమస్కరించే దానం గుణం కలిగిన వాడే అంటే మన దాన గుణం ఎవరైతే అన్నాం కదా దయా దానం అటువంటి గుణం కలిగిన వాడు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు అంటే ఏదైనా చెప్తే దాన్ని శ్రద్ధగా విన సత్యవత్రుండై వాడు అంటే సత్యాన్ని ఎప్పుడు సత్యాన్ని ఆచరించేవాడు భుజబలంతో విజయాలను పొందేవాడు అంటే మన యొక్క పరాక్రమం మన యొక్క శక్తి సామర్థ్యాలతో విజయాలను పొందేవాడు మనసు నిండా మంచితనం కలిగిన వాడా అంటే మనసు నిండా మంచిని మాత్రమే ఎటువంటి చెడు బుద్ధులు లేనివాడు పండితులు సంపదలు లేకన్నా ప్రకాశిస్తాడు అటువంటి పండితులు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు అంటే అతని దగ్గర ధనము లేకున్నా కానీ అతనికి ఉన్న మంచితనము పరాక్రమము మరియు దయాగుణం ఇటువంటి కలవడం వల్ల అతను సమాజంలో అభివృద్ధి చెందుతాడు ప్రకాశిస్తాడు అంటే నలుగురిలో గొప్పవాడిలా ఉంటాడు కేవలం ధనం ఉంటేనే గొప్పవారు మంచివారు అనే అలా అర్థం లేకుండా అతను గుణగణాలు ఎవరైతే ఉంటాడో అటువంటి పండితుడు ప్రకాశిస్తాడు అని కవి యొక్క అభిప్రాయము. ఓకేనా. దీంట్లో ఏమి ఇచ్చాడో కొన్ని ఆలోచించి చెప్పండి అని కొన్ని ఇచ్చడం జరిగింది. ఏమని ఇచ్చాడు చూడండి. దైవాన్ని పూజించే విధానాలు ఎలా ఉండాలి అంటే మనం దైవాన్ని పూజిస్తాం దేవుని పూజిస్తాం అంటాం కదా అటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి అని దాని అర్థం ఏమి ఇచ్చారో చూడండి. ఫస్ట్ వన్ సత్యం దయ విశిష్టమైన ఏకాగ్రత భక్తి యోగ విధానము